నమస్తే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న దానికి మొత్తానికి డేట్లు రిలీజ్ చేసి ఈసీ అయితే ఆ ఎదురు చూపులకైతే చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మొత్తం చూసుకుంటే 5 దశల్లో జరుగుతుంది. ఇందులో 3 దశల్లో వార్డు సర్పంచుల ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈసీ కూడా తెలియజేసింది. సో ఇక్కడ అక్టోబర్ 23, 27వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దానికి నవంబర్ 11న అదే రోజు అంటే కౌంటింగ్ రిజల్ట్ అదే రోజు జరుగుతుంది కాబట్టి అనౌన్స్మెంట్ కూడా చేస్తారు రిజల్ట్. దాని తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 4, 8న వార్డు సర్పంచ్ ఎన్నికలు ఏవైతున్నాయో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ చాలా క్లియర్గా ఈసీ చెప్పిందనమాట. అక్టోబర్లోనే మొత్తం పూర్తిగా 1 మంత్ వితిన్ 1 మంత్లోనే ఒక ఎన్నికల ప్రక్రియ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది అని చెప్తున్నారు. 9న నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 23 అలాగే 27వ తేదీన ఈ 2 తేదీల్లో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇవి 2 దశలు జరుగుతున్నాయి. మిగతా 3 దశల్లో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే 31 ఇది అక్టోబర్ 31 అలాగే నవంబర్ 4 తర్వాత 8 తేదీలు ఈ 3 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, వార్డు మెంబర్ ఎన్నికలు జరుగుతాయి. సో ఇక్కడ అక్టోబర్ 31 అలాగే నవంబర్ 4, నవంబర్ 8 ఈ 3 దఫాలుగా మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 2 దఫాలు ఇక్కడ 3 దఫాలు మొత్తం 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది ఈసీ. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి మనం ఎన్ని పోలింగ్ కేంద్రాలు పెడుతున్నారు, ఎంతమంది ఉండొచ్చు, రూరల్ ఓటింగ్ ఎంత ఉంది అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేస్తే ఇక్కడ మొత్తం 31 జిల్లాలు. అంటే ఈసీ మరొక మాట ఏం చెప్తుందంటే ఇక్కడ ద పోలింగ్ విల్ బి కండక్టెడ్ బై యూజింగ్ బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి బాక్సెస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ గుజరాత్. ఆ బాక్సులు తీసుకురావాలి, బ్యాలెట్ బాక్సులు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఆఫ్టర్ విత్ హోల్డింగ్ ద 14 ఎంపీటీసీస్ అలాగే 27 గ్రామ పంచాయతీస్. ఎందుకంటే సుప్రీంకోర్టు ములుగుకు సంబంధించి ఆ ములుగు ప్రాంతంలో 23 గ్రామాలు సమస్యాత్మకమైన ఉన్నాయి. వీటికి కొన్నేమో గిరిజన ప్రాంతాలు, కొన్ని గిరిజన ప్రాంతాలు కాదు అని చెప్పేసి నోటిఫికేషన్ వాళ్ళు పిల్ దాఖలు చేశారు కోర్టులో. సో మొత్తం దానిపైన హానరబుల్ సుప్రీంకోర్టు కూడా దానికి స్టే ఇచ్చింది. సో ఇక్కడ అందుకని చెప్పేసి 14 ఎంపీటీసీ స్థానాలు, 27 గ్రామ పంచాయతీలను ఆపుతున్నాం, అలాగే 246 వార్డులు ఆపుతున్నాం అని చెప్తున్నారు. ఎందుకు అంటే సో సుప్రీంకోర్టు దానిపైన స్టే ఇచ్చింది కాబట్టి అందుకే ఆపుతున్నాం అని చెప్తున్నారు. మొత్తం 31 జిల్లాలు అనమాట. 31 జిల్లాలకు టోటల్గా మండలాలు చూసుకుంటే 565 మండలాలు, జెడ్పీటీసీ స్థానాలు 565, ఎంపీటీసీ స్థానాలు ఇక్కడ చూస్తే 5749. సో మొత్తం ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే 31,300. ఇది ఎంపీటీసీలకు సంబంధించి ఎంపీటీసీ పోలింగ్. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ లొకేషన్స్ చూస్తే 15,302 స్థానాలు రెండు లొకేషన్స్లో ఉన్నాయి. రైట్. ఇక్కడ గ్రామ పంచాయతీల టోటల్ నెంబర్ చూస్తే 12,733. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వార్డ్ 1,12,288 వార్డులు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 1,12,474 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అలాగే గ్రామ పంచాయతీ పోలింగ్ లొకేషన్స్ చూస్తే 15,522. అలాగే టోటల్ రూరల్ ఓటింగ్ స్ట్రెంత్ చూస్తే ఒకసారి ఇక్కడ మనం అంటే ఓన్లీ ఇది రూరల్కి సంబంధించిన స్ట్రెంతే. మెయిల్ వచ్చేసి 81,65,894 మంది మెయిల్ ఓటర్స్ ఉన్నారు. ఇది రూరల్లో ఉన్న ఓట్ బ్యాంక్ మెయిల్స్కి. తర్వాత ఫీమేల్ 85,36,770 మంది ఉన్నారు. అదర్ ఓటర్స్ 504 మంది ఉన్నారు. టోటల్ ఇక్కడ రూరల్ ఓటింగ్ ఎంత ఉందంటే 1,67,03,168 మంది ఈ పోలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రైట్. సో మొత్తానికి మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలి. అలాగే మిగతా ఎవరైతే ఇప్పుడు పబ్లిక్ ఉన్నారో వాళ్ళంతా కూడాను చాలా అబ్జర్వ్ చేయండి క్లీన్గా. ప్రతి మినిట్ టు మినిట్ ఈ యొక్క అబ్జర్వేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పోలీసులకి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈసీ ఏం తెలియజేస్తున్నారంటే ఈ పోలింగ్ జాగ్రత్తగా జరిగేలా చూడమని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇవి ఫేజ్ల వారీగా జరుగుతాయి అనమాట. సో మనం ఒకసారి ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ ఆఫ్ అంటే 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా అమలవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ నామినేషన్స్ 19వ తేదీన నామినేషన్ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. తర్వాత స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 20వ తేదీ. దాని తర్వాత వ్యాలిడిటీ నామినేటెడ్ క్యాండిడేట్స్ చూస్తే 20వ తేదీని మళ్ళీ సేమ్ అదే ఆఫ్టర్ 5 PM అని ఇచ్చారు.
లాస్ట్ డేట్ ఫర్ అప్పీల్ చేసుకోవడానికి 21వ తేదీ అక్టోబర్. దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ డిస్పోజల్కి 22. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్కి సంబంధించి 23వ తేదీ. రైట్. పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాస్టింగ్ క్యాండిడేట్స్ 23rd. అలాగే డేట్ ఆఫ్ పోలింగ్ చూస్తే 31st ఫ్రైడే వచ్చింది, 7 AM నుంచి 1 PM అని చెప్తున్నారు. దాని తర్వాత డేట్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 31st. రైట్. ఇక్కడ చాలా క్లియర్గా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీకి 2 దశల్లో జరుగుతాయి. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 దశల్లో జరుగుతున్నాయి. 3 దశల్లో November 4, November 8, October 31st. ఇక్కడ 31st ఇది అక్టోబర్. రైట్. దాని తర్వాత November 4, తర్వాత 8. ఈ 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగబోతున్నాయి. సో ఓవరాల్గా తెలంగాణలో ఉన్న ఓట్ బ్యాంకు చూసాం. దాని తర్వాత బ్యాలెట్ బాక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పారు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండబోతున్నాయని చెప్తున్నారు. తర్వాత ఎన్ని హోల్డ్లో పెడుతున్నామని చెప్తే 14 ఎంపీటీసీలు, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులు హోల్డ్లో పెడుతున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. దానికి ముఖ్యమైన రీజన్ కూడా చెప్పింది. సో ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఇది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దీనికోసమే అందరూ కూడా సిద్ధంగా ఉండండి.